హాయ్, ఈరోజు నేను విటిలిగో బొల్లి గురించి చెప్తాను. నార్మల్గా మన బాడీ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది బయట నుంచి వచ్చే యాంటీజెన్స్కి. బట్ బొల్లిలో ఏమవుతుందంటే యాంటీజెన్స్ యాంటీబాడీస్ రెండు కూడా మన శరీరంలోనే ఉత్పొంది అవి నలుపు కారణమయ్యే కణాలను చంపివేయడం వల్ల మనకి తెల్లటి మచ్చలు అనేవి వస్తాయి. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేది కాదు. ఏ ఫుడ్ వల్ల కానీ, హైజీన్ వల్ల కానీ, ఇన్ఫెక్షన్ వల్ల కానీ వచ్చేది కాదు. ఈ బొల్లి అనేది మనకి ఏ ఏజ్ లో అయినా కూడా రావచ్చు. ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల పిగ్మెంటేషన్ ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ట్రీట్మెంట్ విషయానికి వస్తే టాపికల్ గా క్రీమ్స్ ఇస్తాము. ఒకవేళ బొల్లి ఎక్కువగా వ్యాప్తిస్తుంది అంటే దానికి ఓరల్ గా టాబ్లెట్ పెట్టడము, ఇంకా ఫోటోథెరపీ చేయడం జరుగుతుంది. వీటికి కూడా పిగ్మెంటేషన్ రాకుంటే మనము తొడపై నుంచి కానీ, చెవి వెనకల భాగం నుంచి కానీ చర్మాన్ని తీసుకొని వచ్చి ఆ తెల్లటి ప్యాచ్ పైన పెడతాము. అప్పుడు నలుపుకు కారణమయ్యే కణాలు ఉత్పొందుతాయి. మార్నింగ్ టైమ్స్ లో క్రీమ్స్ పూసాక దానిపైన ఖచ్చితంగా సన్ స్క్రీన్ అప్లై చేయాలి. చాలా మంది మేడం ఇట్లా విటిలిగో ఉన్నాక అమ్మాయి ప్రపోజల్ వచ్చింది, మేము యాక్సెప్ట్ చేయొచ్చా అని అడుగుతుంటారండి. ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే విటిలిగో అన్నది కేవలం స్కిన్ కలర్ కి సంబంధించింది మాత్రమే.